హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడి నాగశ్విన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో రూపొందని ఒక డిఫరెంట్ జోనర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. సలార్ వంటి భారీ హై వోల్టేజ్ సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కల్కి ఎలాంటి సినిమా, దాని కథ ఏమిటి అనే విషయంలో దర్శకుడు నాగశ్విన్ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారుతోంది. సైన్స్, పురాణాల వంటి అంశాలతో చాలా ఇంట్రెస్టింగ్గా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి నాగశ్విన్ ఏం చెప్పాడంటే, ఈ సినిమా మహాభారతం నుంచి మొదలై 2898లో ముగుస్తోంది. అందుకే కల్కి 2898 ఏడి అనే టైటిల్ని పెట్టాం. ఈ సినిమా 6000 సంవత్సరాల మధ్య జరిగే కథని చూపిస్తోంది. అందుకే ఈ టైటిల్ పెట్టాం. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేశాం అంటూ వివరించాడు. ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. దీపికా పదుకునే, దిశా పటాని, రాణా, అమితాబ్ బచ్చన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక రాజమౌళి, దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో గెస్ట్ అపీరియన్స్ ఇవ్వనున్నారు.